ఏంటిది? గోరింటాకు. గోరింటాకా? ఆ పండు వెన్నెలలో ఇలా చల్లటి గాలికి ఆరు బయట కూర్చుని భర్త చేతులతో గోరింటాకు పెట్టించుకుంటే ఆ ఆనందమే వేరు. ఇదేం ఆనందం సీత? ఇదే చోట అంతకంటే మించిన ఆనందం దొరికేలా చేయనా? ఆ, ముందు మీరు గోరింటాకు పెట్టండి, కూర్చోండి. మ్. సీత, నీకో విషయం తెలుసా? భర్తకి ఎంత ప్రేముంటే భార్య చేతికి గోరింటాకు అంత ఎర్రగా పండుతుందంట. నాకు తెలిసి నీ చేతులు చాలా ఎర్రగా పండుతాయి. ఓ, అంటే నా మీద మీకు చాలా ప్రేముందంటారు, అంతేనా? ఏ లేదంటావా? ఉందిలేండి. భర్త ప్రేమ తెలియాలి అంటే గోరింటాకు పండాలి. మరి భార్య ప్రేమ తెలియాలంటే భార్య కడుపు పండాలి. నా ప్రేమ నేను నిరూపించుకున్నాను, మరి నీ ప్రేమ నువ్వు కూడా నిరూపించుకోవాలి కదా. అట్మాస్ఫియర్ అదిరిపోయింది, మరి నీ ప్రేమ చూపించవా? అయ్యో, చూస్తున్నారండి. ఎవరు? అదిగో పైనున్న చందమామ. అందమైన జంటలు ఏం చేస్తున్నారు అని వెన్నెలంత కాంతితో ఇంతింత కళ్ళేసుకుని కాపలా కాస్తున్నారు చూడండి. అవునా? ఆ చందమామ కనిపించకుండా నేను మార్గం చెప్పనా? ఏంటది? ఛీ! సీత, లంచ్ బాక్స్ రెడీ అయిందా? ఇదిగోండి. సరే, వెళ్ళొస్తాను. ఏమండి? చెప్పు సీత. ఏమండి, ఒకసారి ఆదిత్యాన్ని కలిసి మాట్లాడండి. వీలైతే తనని ఇంటికి తీసుకురండి. ఆ శశి చేసిన పనికి పాపం తను ఎంత బాధపడుతున్నాడో ఏంటోనండి. తన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం శశి ఎంత నీచంగా మాట్లాడిందో మనకి తెలుసు కదా. పాపం తను ఎంత ఫీల్ అవుతున్నాడో. ఒంటరిగా ఉంటాడు, కనీసం బాధని పంచుకోవడానికి కూడా పక్కనెవరూ లేరండి. ఆదిత్యని ఇంటికి తీసుకొస్తే ఓ 4 రోజులు ఉండి వెళ్తాడండి. అతని మనసు కూడా కాస్త కుదుట పడుతుంది. ఏంటండి, ఏం మాట్లాడరు?